ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏమిటి ఈ రకంగా చంద్రబాబు గారే డైరెక్ట్గా పూడ్చిపెట్టాలని, సమాజ్ చేయాలని ఇట్లా మాట్లాడటం అంటే హత్యల్ని ఆయనే ఎంకరేజ్ చేస్తున్నట్లా, హత్య చేయమని చెబుతున్నట్లా, ఏమిటి ఈ పద్ధతి? అసలు ఆయన అర్హుడే కాదని జగన్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. మరొకవైపు ఆయన డిమాండ్ చేస్తున్నారు అక్కడ బాధితులను ఏ రకంగా ఆదుకోవాలని. జగన్ గారు వెళ్ళినప్పుడు జనం విపరీతంగా అక్కడికి వచ్చి ఆయనతో స్పందిస్తున్న తీరు కానీ ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది? చంద్రబాబు గారు ఎందుకు ఇంత అసహనంతో ఉన్నారు? అధికారులనేమో తిట్టాడు మొన్న, ఇప్పుడేమో వాళ్ళని కూర్చోబెట్టుకుని సమీక్షలు చేస్తున్నారట. సో ఈ పరిణామాలు, ఇంకోవైపు ఆకలి చావులనే చాలా ప్రమాదకరమైన చాలా బాధాకరమైన వార్త కూడా ఇవాళ సాక్షిలో చూసాం. అయితే సాక్షిలో ఫలానా తప్పు జరిగిందని చెప్పకుండా ఈ రకంగా సాక్షిని తిట్టడం ఏంటి? మరి గత 5 ఏళ్లుగా ఈనాడు ఆంధ్రజ్యోతి చేసిన అరాచకం ఇంత అంతగా, అదేమో పత్రికా స్వేచ్ఛ అంట, ఇప్పుడు వాస్తవాలు చెబితేనేమో పత్రికా స్వేచ్ఛ కాదంట. జగన్ గారు ఏమడుగుతున్నారు? అయ్యా, అర్ధరాత్రి ఆ వెలగలేరు రెగ్యులేటర్ని ఎందుకు షట్టర్లు ఎత్తేసారు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా జగన్ వల్లే జరిగింది, జగన్ అప్పుడు సరిగా చేయలేదని చెప్తున్నలో అర్థం ఏమైనా ఉందా? ఈ రకంగా మాట్లాడటం ద్వారా, బుకాయించడం ద్వారా, డబాయించడం ద్వారా ఈ రకంగా పూడ్చిపెట్టాలని అంటే అమరావతి, ఆ తర్వాత చాలామంది అక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో పెట్టారంట, ఇగో అమరావతిలో ఇక్కడ ఇట్లా వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇట్లా వరద వచ్చింది ఇక్కడ అని. సో ఇదంతా కూడా మరి చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళందరినీ పూడ్చిపెడతాడా? నాకు అర్థం కాలేదు. ఈ రకంగా మాట్లాడటం ద్వారా ఒక ముఖ్యమంత్రి జనాన్ని చావాలని చెప్పడం అంటే బహుశా నేను ఇదే మొదటిసారి అనుకుంటా వింటున్నా. మీరు గతంలో ఎప్పుడైనా విన్నారా? జనాన్ని పూడ్చిపెట్టండి, వ్యతిరేకించే వాళ్ళని. ప్రజాస్వామ్యంలో ఉత్తర కొరియాలో కిమ్ ఏదో 30 మంది అధికారులని మనశిక్ష ఇస్తాయంట వరదలు ఆపలేకపోయారని. సో అట్లాగే ఇప్పుడు ఈయన మరి ఇక్కడ వరదలు ఆపలేకపోయారని అధికారులను మొన్నటిదా తిట్టాడు. అట్లాగే ఇప్పుడు జనాన్ని తిడుతున్నాడు, జనాన్ని పోడ్చాలంటున్నాడు. ఏకంగా ఇప్పుడు అట్లాంటి పనులు కూడా చేస్తాడంటే అవకాశం ఉంటే, ఈ నియంతృత్వానికి అవకాశం ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది, శేషం కోపేన పూరయత్ అని. వాదనలో ఓడిపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఫ్రస్ట్రేషన్ లో, పూర్తి ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయి ఆయన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంటే తన కళ్ళ ఎదురుగుండా ఉన్నది కూడా జరిగింది జరిగినట్లుగానే ఆయన భావిస్తున్నాడు. అమరావతి మునిగిపోయిందని ఎవరు చెప్పక్కర్లేదు, అందరికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, అక్కడ వద్దు అని చెప్పింది. అలాగే ఐఐటి మద్రాసు వాళ్ళు అది మునిగిపోయాడు, 70% ఆఫ్ అమరావతి ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని చెప్పింది. ఇవన్నీ చెప్పాక ఇప్పుడు మనకు స్పష్టంగా ప్రత్యక్షంగా మన కళ్ళకు కనిపిస్తున్నది. అంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం అని చెప్తే కొనేవాళ్ళు, పొటెన్షియల్ బయర్స్ రారు, లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు రారు, కంపెనీలు రావు అనే భయం ఆయనలో ప్రవేశించింది. అందువల్ల ఈ విపరీతమైన ఫ్రస్ట్రేషన్. నిజానికి చాలా ఈ ప్రభుత్వము సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, విజయవాడ దివిసీమ కాదండి, విజయవాడ హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఆ హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వరద జరిగిన తర్వాత కూడా 3-4 రోజుల తర్వాత కూడా జనం ఇంకా అక్కడక్కడ ఆహాకారాలు చేయటువంటి, ఆకలి దప్పులతోటి అలమటించడం ఏమిటి? ఇది ఒక మన నాగరిక సమాజంలో ఉన్నామా? 21వ శతాబ్దంలో ఉన్నామా? చాలా ఎఫిషియెంట్ విజనరీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడనేది చాలా ఖచ్చితంగా కనిపిస్తున్నదండి. అంటే ఆయన ముందస్తుగా ప్రజలను హెచ్చరించకుండా ఆ వెలగలేరు అక్కడ గేట్లు ఎత్తేశారు, లాకులు ఎత్తేశారు. ఎత్తేయటం వల్ల అర్ధరాత్రి పూట ప్రజల మీద జల ప్రళయం జరిగింది. జల ప్రళయం జరిగి ప్రజలు అకస్మాత్తుగా ఈ వరద తాకిడికి కకావికలైపోయారు. ఈ వాస్తవం ప్రజల ముందుకు రాకుండా చేయటానికి, ప్రజలను దృష్టిని మళ్లించడానికి రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు చేయటం ఏంటంటే అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. అండ్ ఆ ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కరోనా విషయంలో అద్భుతంగా పనిచేసిన ఒక వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని డిస్టర్బ్ చేశాడు. దానికి ప్రత్యామ్నాయం పెట్టలేదు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని అనుమానంగా చూస్తున్నాడు. గతంలో యాక్టివ్ గా పనిచేసిన సమర్థులైన అధికారులను అనుమానంగా చూస్తున్నాడు. వీరందరూ వైసీపీ ఏజెంట్లుగా భావిస్తున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ ఏజెంట్లు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పనిచేస్తారు వాళ్ళు.
దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్. ఆ విధంగా చూడకుండా వాళ్ళని అనుమానంగా చూస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ నాశనం చేశాడు, ప్రత్యామ్నాయ వ్యవస్థను పెట్టలేదు. మన రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ సహాయక కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు కూడా విఫలం చెందుతాయండి. అన్లెస్ యూ హ్యావ్ ప్రాపర్ లీడర్షిప్. ప్రాపర్ లీడర్షిప్ ఎప్పుడు ఉండింది? దివిసీమ ఊపినప్పుడు ఏవిఎస్ రెడ్డి గారు కలెక్టర్ గా ఉన్నారు. ఆయన టార్చ్ లైట్ వేసుకుని అర్ధరాత్రి కూడా శవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి 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 స్వచ్ఛంద కార్యకర్తలని ఉపయోగించి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వాళ్ళని ఉపయోగించి అక్కడ సహాయ కార్యక్రమాలు చేశారు. మీకు గుర్తుండే ఉండదు, మండలి వెంకటకృష్ణారావు గారు ఆయన పంచి ఎగగట్టి శవాలని ఇచ్చేయటం అనే ఫోటో ఇప్పటికీ నా మెదడు మీద అలాగా ముద్ర పడిపోయిందండి. మహానుభావులు అటువంటి మంత్రులు ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడుతున్నారు? నేను అక్కడికి వెళ్తే డిస్టర్బెన్స్, ప్రజలు ఆహాకారాలు చేస్తున్న డిస్టర్బెన్స్ ఏంటండి? మీ జనసేన కార్యకర్తలు ఏమైపోయారు? జన సైనికులు ఏమైపోయారు? వీర మహిళలు ఏమైపోయారు? ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ఏమైపోయింది? అది కూడా ప్రభుత్వంలో కూటమిలో భాగస్వామే కదా బీజేపీ ప్రభుత్వము. మరి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఏమైపోయారు? ఎన్సీసీ వాళ్ళు ఏమైపోయారు? రోటరీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏమైపోయారు? ఇది అడవిలో లేదు, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో లేదు, సముద్ర తీరంలో లేదు, హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాజకీయంగా చాలా చైతన్యమైన కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఏమైపోయారు? అక్కడ వామపక్ష భావజాలం ఉండే కార్యకర్తలు చాలా మంది ఉంటారు కదా, వారందరినీ ఎవరిని ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయలేదు. తానే ఏదో ఎక్స్కవేటర్ ఎక్కేసి రోడ్ల మీద ఏదో అటు ఇటు తిరుగుతూ నేనున్నా నువ్వు ఉంటే ఏంటి? ప్రజలకు సహాయం అందాలి. ఆ మారుమూల నీళ్లలో పీకల దాకా మునిగిపోయిన వారిని ఒడ్డుకు చేస్తారు. అది చేయకుండా నేనున్నా అంటే ఏమన్నట్టు అర్థం? ఖచ్చితంగా అతనిలో వృద్ధాప్యపు ఛాయలు, సెనిలిటీ లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్లనే నిజాన్ని నిజంగా చూడలేకపోతున్నాడు, వాస్తవాన్ని వాస్తవంగా చూడలేకపోతున్నాడు. పాలనా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశాడండి చంద్రబాబు నాయుడు. కొంతమందినేమో అనుమానిత లిస్టులో పెట్టాడు. రిటైర్డ్ పోలీస్ అధికారులను తీసుకొచ్చి పోలీస్ యంత్రాంగాన్ని నడిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రొఫెషనల్ గా రన్ అయ్యే పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. ఈ నేరాన్ని అంతటి ఇతరుల మీద నెట్టుతాడండి ఆయన. చంద్రబాబు నాయుడు చాలా తెలివండి, తాను చేసిన తప్పులన్నీ ఇతరులకు ఆపాదిస్తాడు. ఇప్పుడు బుడమేరు ఎందుకు ఎత్తేశారు అని ప్రశ్నిస్తుంటే, బుడమేరు మీరు ఏది పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేశారు ఇచ్చారంటే అన్ని పార్టీల వాళ్ళు చేశారు, ఖచ్చితంగా తప్పే. అసలు మనకి సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది తప్పు అనేది మనకు అర్థం అవుతుంది. హైదరాబాద్ లో అర్థం అవుతుంది, విజయవాడలో అర్థం అవుతుంది. ఈ రకమైన అభివృద్ధి పేరుతోటి మనం వినాశనం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ మీద నమ్మకాలు పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతోటి ఆ డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను డెవలప్ చేయడానికి పల్లెల్లోనూ ఎక్కడెక్కడ ప్రజలు అక్కడ హ్యాపీగా సంతోషంగా జీవించే వ్యవస్థలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఎంత ఏకైక రాజధాని అమరావతిలో ఉండాలని పెట్టాడు. ఏకైక రాజధాని అమరావతిలో ఉంటే ఇది మునిగిపోయే ప్రాంతంలో పెడతాను అని ఇప్పటికి కూడా అంటున్నాడు. అక్కడ ఏంటి దీన్ని వ్యతిరేకించే వాళ్ళని పాతి పెడతాను, వ్యతిరేకించే వాళ్ళని పాతి పెట్టడం ఏంటంటే కళ్ళ ముందు ఆయన కనపడట్లేదా? పడవలో వేసుకున్న ఐఐటి మద్రాసు బృందం పడవల్లో వెళ్ళి ఇన్స్పెక్షన్కి వెళ్ళలేదా? అసలు అంటే దేశంలో మన రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలు లేనట్టు, వరద ప్రమాదానికి గురికాని ప్రాంతాలు లేనట్టు, ఆ ఫ్లడ్ వచ్చే ప్రాంతంలో అసలు రాజధాని పెట్టడం ఏమిటి? అదే తన మూర్ఖపు నిర్ణయాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి ఆయన అలా మాట్లాడుతున్నాడు. మనకి ఇంగ్లీష్ లో ఒకటి ఉన్నదండి, ఫూల్స్ లెర్న్స్ ఫ్రమ్ దర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ వైజ్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్. చంద్రబాబు నాయుడికి విజడం ఉందా లేదా అనేది ఇప్పుడు ఆయన విజడం లేదు అనే విషయం ఇప్పుడు చాలా స్పష్టం అవుతుంది. ఎంత జరిగినా ఇంకా నేను అమరావతిలోనే పెడతాను, అమరావతిని వ్యతిరేకించే వాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళందరినీ పాతి పెట్టాలి, వాళ్ళందరికీ బుద్ధి జ్ఞానం ఉందా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే అది రెచ్చగొట్టినట్టు కాదంటారా? ఒక ముఖ్యమంత్రి ప్రసాద్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా? అలా పూడ్చిపెట్టాలంటే ఒక రకంగా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను హత్యలు చేయమని చేసి పూడ్చిపెట్టమని అర్థం రావట్లేదా? ఏమిటి అట్లాంటి మాటలు మాట్లాడితే ఎంత ప్రమాదకరం? ఇప్పుడు మరోవైపు ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతి బ్యాండ్ బాజా వాయిస్తున్నట్లుగా మిగతా పత్రికలు సాక్షి కూడా భజన చేయాలంటాడు ఆయన. అప్పుడేమో పత్రికా స్వేచ్ఛ అన్నాడు వాళ్ళ పచ్చి అబద్ధాలు రాస్తున్నప్పుడు, ఇప్పుడేమో రెచ్చగొడుతున్నారు ఇదే అని తిడుతున్నాడు. ఎట్లా ఈ రెండు పాయింట్లు? ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడవచ్చా? దాని ఆధారంగా చేసుకుని ఎవరన్నా హత్య చేసి పూడ్చిపెట్టారని చెప్తే ఏం సమాధానం ఇస్తారు? అసలు అప్పుడేమో జగన్ గారిని చంపాలన్నట్టుగా మాట్లాడాడు, ఇప్పుడేమో జనాన్ని పూడ్చిపెట్టాలంటాడు. అమరావతి గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే నేరమా?
ఎన్నికల ముందు ఆయన ఏం మాట్లాడాడో మనకి తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే నీకు ఎవరు దిక్కు అని అన్నాడు కదా. ఇప్పుడు అదే ధోరణి కొనసాగుతుంది. ఆయన మైండ్ లో అదేదో ఫిక్స్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయటం మన వల్ల కాదు, ఆయన ప్రజాభిమానాన్ని పోగొట్టడం సాధ్యం కాదు కాబట్టి ఆయన ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నాడా, మరి ఎవరికైనా ఆయన కార్యకర్తలకు ఏమైనా మీరు చెప్పినట్టుగా ఏమైనా హింసిస్తున్నాడా అనేది చాలా చాలా అభ్యంతరకరం. అంటే ఈ మన దేశంలో వ్యవస్థలు ఏంటంటే చంద్రబాబుని కంట్రోల్ చేసే వ్యవస్థలు ఏమి లేకపోవటం వల్ల, లేకపోతే సుమోటోగా ఆయనని అప్పుడే ఖచ్చితంగా జగన్ నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు అన్నప్పుడే ఒక ఎన్నికల సంఘం కానీ లేకపోతే కోర్టులు కానీ సుమోటోగా తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ అలాంటి వ్యవస్థలు మనకు లేవు కదా. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్, దే ఆర్ నాట్ రన్ ప్రొఫెషనల్లీ అండ్ లీగల్ పద్ధతిలో నడవట్లేదండి. అది చంద్రబాబు గారి అదృష్టము, ప్రజల దురదృష్టం అని చెప్పాలి. నిజానికి ఆకలి చావులు ఏంటండి, విజయవాడ నడిబొడ్డున ఆకలి చావులు అంటే ఇట్ షోస్ ది ఇన్ఎఫిషియన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆహార పొట్లాలు వేసే పద్ధతిలో కానీ ప్రజల పట్ల ఏమి ఒక సానుభూతి కానీ సహానుభూతి కానీ లేదు, ఎంపతి లేదు ఈ ప్రభుత్వానికని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అది ఇలా పైనుంచి హెలికాప్టర్లు ఇలా విసిరేస్తే అవి పగిలిపోయి పాడైపోయి బురదలో పడితే ప్రజలు కొట్లాడుకుని పీక్కోవడం, ఏదో కుక్కలు కాట్లాడుకుంటున్నట్టు కొట్లాడుకోవడం ఏంటంటే ఆ పరిస్థితిని ఎందుకు సృష్టించారు? వాలంటీర్ వ్యవస్థ ఉంటే చక్కగా ఇంటింటికి వెళ్ళి దాన్ని సహాయం అందజేసేవాడు కదా. దాన్ని నాశనం చేశావు, కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. పాలనా యంత్రాంగం ఎప్పుడు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో ముందు ఉండదు, అది ఊరికే కథలు నడిపిస్తుంటది. ఇప్పుడు ఏంటంటే కొన్ని విజయాలు చూపించి అక్కడ వాహనాలు పెట్టాం, ఇక్కడ వాహనాలు పెట్టాము, అంతా సక్రమంగా జరిగింది. సఫర్ అయిపోయిన ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా, మనం చాలా సఫర్ అయ్యాము బికాజ్ ఆఫ్ ది ఇన్ఎఫిషియన్స్ ఆఫ్ దిస్ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళకి బాగా స్పష్టంగా అర్థమైంది. రైట్.